Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ దూకుడు వరుస కార్యక్రమాలతో వైసీపీ హుషారు. వైసీపీ ప్రతిపక్షంగా దూకుడు పెంచింది. వరుస కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వరుస కార్యక్రమాలతో జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతి నెలలో కనీసం 5-6 కార్యక్రమాలు ఉండేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది. దీనికి తోడు సమస్యలపై ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు కూడా వ్యక్తం చేస్తూ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావడానికి శక్తిని కూడగట్టుకుంటోంది. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న లోటుపాట్లను వెలికితేయడమే కాకుండా పొగాకు, ఆక్వా రైతుల సమస్యలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేరుగా రంగంలోకి దిగుతుండటంతో ఒకంత పార్టీకి హైప్ వస్తుందని భావిస్తున్నారు. వైసీపీ అనుబంధ విభాగాలతో పాటు సామాజిక వర్గాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. వైసీపీ ఈ నెల 28వ తేదీన పార్టీ యువత, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్షల్లో అక్రమాలతో పాటు నీట్ పరీక్షలలో జరిగిన తప్పులు, నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంపై వైసీపీ యువత రాష్ట్ర వ్యాప్త నిరసనల్లో పాల్గొనాలని పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపునిచ్చింది. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై కూడా పోరాడేందుకు ఈ నెల 28న మరో పోరాటానికి పిలుపునిచ్చింది. ఇప్పటికే మహిళా విభాగం కూడా ఇటీవల గుంటూరులో మహిళను వివస్త్రానం చేసిన ఘటనపై ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఇప్పటికే కాపు సామాజిక వర్గం నేతల సమావేశాన్ని తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించింది. కాపు సామాజిక వర్గం నేతలందరూ ఒక్కటి కావాలని, కాపు రిజర్వేషన్ల కోసం ప్రభుత్వంపై పార్టీలకు అతీతంగా ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఇందుకోసం మరో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక ఆగస్టు 9వ తేదీన విజయవాడలో బీసీ గర్జన సభ పెట్టాలని వైసీపీ నిర్ణయించింది. సామాజిక న్యాయం పేరుతో ఈ సభను నిర్వహిస్తున్నట్లు వైసీపీకి బీసీ నేతలు వెల్లడించారు. విజయవాడ వేదికగా బీసీ గర్జనలో ప్రతి బీసీ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. కూటమి ప్రభుత్వం బీసీలకు చేస్తున్న అన్యాయంపై గళం విప్పాలని అన్నారు. అందుకే లక్షలాది మంది బీసీలు ఈ గర్జనకు తరలి రావాలని వైసీపీకి చెందిన బీసీ నేతలు పిలుపునిచ్చారు. బీసీలకు కూటమి ప్రభుత్వంలో న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెబుతున్నారు. మొత్తం మీద జగన్ పార్టీ ఎన్నికలకు 3 ఏళ్లకు ముందుగానే స్పీడ్ పెంచింది.